రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో గల అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పటిష్ట ఏర్పాట్లను చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, శ్రీదేవి దంపతులు చిన్నకోడలు డాక్టర్ అనీషాతో కలిసి రాగా దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సత్యవాణి స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పటిష్ట ఏర్పాట్లను చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ దేవుడి ఎదుటి సమానమే అనే ఉద్దేశ్యంతో వీఐపీ పాసులను రద్దు చేయడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, నాయకులు గుబ్బల చిన్న, పెద్ద, పూర్ణ, బలరాం, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర దేవాలయాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంటాయి. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే, మొన్న జరిగిన సంఘటన తిరుపతిలో కలిసివేసింది. చాలా బాధపడ్డాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా అన్ని వెంకటేశ్వర దేవాలయాలు కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మన కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర దేవాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అదేవిధంగా క్యూ లైన్లో వరుసగా వెళ్ళడం కానీ, అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని వీఐపీ పాసులు కూడా రద్దు చేసామండి. ఈ రోజున వీఐపీ పాసులు ఇచ్చినప్పుడు కూడా చెప్పాలి, ఏదైతే పాసులు ఇచ్చానో వీఐపీలకు ఇచ్చినప్పుడు నిజమైన భక్తులు తెల్లారుజామున వస్తే 5 గంటలకు వస్తే 5 గంటలకు వచ్చిన ఈరోజు 9 గంటల వరకు దర్శనం చేసుకోలేకపోయారు చాలామంది. అదే వీఐపీ పాసులు ఇస్తే 11, 12 అయిపోద్ది. ఇటువంటి సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీఐపీ పాసులు రద్దు చేస్తాం. అందరూ సమానమే అన్నట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుడి ముందు సమానం అన్నట్టుగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించాం. ఈ జగన్నాథపురం వెంకటేశ్వర దేవాలయంలో ఈవో గారు కూడా, ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. తీర్థ ప్రసాదాలు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా క్యూ లైన్ వెళ్ళేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కానీ అన్నీ బాగా తీసుకున్నాం. చాలా సంతోషం. ఈ రోజున ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఈవో గారికి. అదే ఇక్కడ ఉన్న సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అదేవిధంగా ఆ వెంకటేశ్వర దయ వల్ల కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మీ జీవితంలో. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందో అనుకున్న పనులన్నీ కూడా జరగాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, ఆ వెంకటేశ్వర వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.